అమ్మా? హుజూరాబాద్. సరే, మీ ఇంట్లో కొంచెం గట్టిగా చెప్పండి. No, you'll have to be louder in English when you... Yeah. They are basically from Huzurabad, from Andhra Pradesh only. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇంకా ఈ బాబు ఎన్నో బాబు మీకు? ఈయన రెండో బాబు. ఎంతమంది మీకు ఇంకా పిల్లలు? ఇద్దరు. ఇద్దరు పిల్లలు. ఈయన ఆఖరి బాబు, చిన్న బాబు. షీఈస్ హ్యావింగ్ 2 kids and he is the youngest of the family. మొదటిసారి బాబుకి గుండె జబ్బు ఉందని ఎప్పుడు తెలిసింది మీకు? పుట్టినప్పుడు ఎన్ని వయసు అప్పుడు, ఎంత వయసు అప్పుడు చెప్పారు? పుట్టినరోజే హాస్పిటల్లో చెప్పారు. డెలివరీ అయిన రోజే హాస్పిటల్లో చెప్పారు. ఎలా చెప్పారు? డాక్టర్ ఎందుకు చెప్పారు? ఏమైనా ఇబ్బంది అయిందా బాబుకి? ఇబ్బంది ఏం లేదు కానీ చిన్నగా డాక్టర్ పరీక్ష చేసి చెప్పారు. దే కేమ్ టు నో అబౌట్ దేర్ కార్డియాక్ ప్రాబ్లమ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ. డాక్టర్ సస్పెక్టెడ్ సమ్ కార్డియాక్ ప్రాబ్లమ్ అండ్ దే సెడ్ టు దెమ్ అబౌట్ దట్ కండిషన్. ఆ తర్వాత ఏం చేశారు బాబుకి? ఏం చేయలేదు, తగ్గిపోతుందని మీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడ డాక్టర్కి ఏం చూపించలేదు? మందులను చూపించడం, జ్వరం అయితే కరీంనగర్ తీసుకపోయి చూపించింది అంతే. ఇంకా వేరే గుండె పరంగా అయితే మీరు ఏమీ ట్రీట్మెంట్ వైద్యం అది తీసుకోలేదు. So after delivery, doctor suspected cardiac problem and they left to their home. They did not consult any cardiologist after that. They were just taking treatment for cough, cold and fever, other things. Other than that, they did not consult any cardiologist. అంటే పెద్ద ఇబ్బందులు ఏం లేవు బాబుతోటి. గుండె జబ్బు ఉన్నా కూడా మీకు ఇబ్బందులు ఏం లేవు? 4 నెలల నుండి ఆయన పుట్టినప్పుడు ఏం లేదు. ఇట్లా రంగు మారడం కానీ, ఆయాసము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏమీ లేదు. 4 నెలల నుండి ఇప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు 4 నెలల నుంచే ప్రాబ్లం. చిన్నప్పుడు అంతా బాగానే ఉన్నాడు. సో హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ మేజర్ కంప్లైంట్స్ ఇన్ హిస్ చైల్డ్హుడ్. జస్ట్ బిఫోర్ 4 months he started cyanotic and other he's having breathlessness and other major complaints. Before that he doesn't have anything. మరి ఎక్కడెక్కడ చూపించారు మీరు? నేను ఎంజామ్ తీసుకుపోయాను. స్కూల్లో టెస్టులు చేసిన వాళ్ళు కలర్ కింద మాటిందని వీళ్ళ మేడం స్కూల్లో క్యాంప్లో చెక్ చేశారు బాబుకి. చేసిన వాళ్ళు ఎంజామ్ తీసుకొని పోయి చెక్ చేసిందని తీసుకొని పోయాను. 1 వారం రోజులు ఉన్నాం. వాళ్ళ వాళ్ళు చెప్పారు బాబు కష్టం, 2 రోజులు చచ్చిపోతారు అని చెప్పి చెప్పిన వాళ్ళు 1 వారం రోజుల తర్వాత వాళ్ళు వేరే హాస్పిటల్ నుంచి రాసిచ్చారు. మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఎందుకు వెళ్ళలేదు వేరే హాస్పిటల్కి? వేరే హాస్పిటల్ అంటే ఏమో భయం అవుతుందా, అక్కడ చేస్తే మనకు లేదు. ఇక్కడ హైదరాబాద్లో మీ కరీంనగర్ ఎంజిఎం హాస్పిటల్ వాళ్ళు, ఇక్కడ హైదరాబాద్లో వేరే వరంగల్ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళమని చెప్పారు. అందుకని మీరు భయపడి వెళ్ళలేదు. ఎప్పుడు అది 4 నెలల ఇంటికి వెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో తెలుసుకున్న వాళ్ళు అక్కడ ఒక బాబాకి ఆపరేషన్ చేయించుకొని వచ్చేసారు. మీ ఇంటి దగ్గర వాళ్ళు దూరం పోయిన వాళ్ళు వాళ్ళు ఏదో హాస్పిటల్లో బాగా చెప్పారు. అక్కడ ఆయన తెలుసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పిన వాళ్ళు వాళ్ళు హాస్పిటల్ తీసుకున్నారు. Before 4 months there was a camp conducted in his school. So in that camp the doctors suspected him about his cardiac problem and they referred to the government hospital in Warangal, MGM hospital. And from Warangal MGM hospital, after all necessary investigation, they referred him to Hyderabad, one of the hospitals in Hyderabad. But parents were very much anxious and they doesn't want to consult the doctor for his cardiac condition and they left back to their home. After going back to their home, one of their relatives who were already treated in Innova hospital, they referred them about Innova hospital and they told him to just consult the doctor once about his condition. Then they came back to Innova hospital 2 months ago. ఇక్కడ వెంటనే ఇక్కడ వచ్చారా? బయలుదేరి తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చెప్పారు డాక్టర్లు? ఇక్కడ అదేదో ఏర్పాటు లేదని చెప్పి సరే అది మళ్ళీ చేయించుకొని వచ్చిన వాళ్ళు మేము పెట్టుకున్నాం. బాగా జ్వరం వచ్చిన వాళ్ళు నెల తర్వాత నాటని చెప్పిన వాళ్ళు మేము నెల 13 రోజులు వచ్చినాం. He was on medical follow-up after his first visit to Innova hospital. He was on medical follow-up and some major cardiac investigations were done to him. After that they came for after one gap of 1.5 months they came for admission for surgery and he was operated for his problem. Operation అయిన తర్వాత financial. మీ ఇంట్లో మరి ఎట్లాగా మీరు మీ భార్య, మీరు హౌస్ వైఫ్ కదా, మీ భర్త ఏం పని చేస్తారు?
కూలి పని చేస్తారు. ఎంత వస్తుంది నెలకి? నేను ఎలాంటి చెప్పలేను. మామూలుగానే వస్తుంది. మినిమం ఎంత అనేది తెలీదా? రోజుకు రోజు వచ్చినాయి మనకి ఎక్కడ పడదు. Okay, he's a daily wage laborer and she's a housewife. They'll, they can't maximum how much income they on daily wages he'll be getting. Sometimes patient father may also not have any work some days. Okay, it's a poor, very poor family. Because of that, even 1.5 months they were delayed to come for admission for surgery. ఆపరేషన్ అప్పుడు అడ్మిట్ చేసుకున్నప్పుడు ఏమని చెప్పారు? బాబు కండిషన్ గురించి మీకు ఎలా చెప్పారు? కండిషన్ గురించి ఆపరేషన్ చేయాలన్నారు. ఎంత ఆపరేషన్ ఎంత కష్టమని చెప్పారు? పెద్ద ఇబ్బంది చెప్పారా? మీరు అప్పుడు మీ భర్తకి మీకు ఎట్లా అనిపించింది ఆపరేషన్ గురించి? ఆపరేషన్ గురించి చేపితే బాగానే ఉంటాడు కదా, అందరు బాగానే. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల ధైర్యంతో ఆపరేషన్ చేసుకున్నారు. They were duly explained about the risk of the surgery and other things, and because of their other relatives' success of the surgery, they were willing to go ahead for surgery, and baby was fine right now. ఇప్పుడు ఎలా ఉంది ఆపరేషన్ అయిన తర్వాత? బాగానే ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే. ఇక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ గురించి దాని గురించి ఎలా అనిపిస్తుంది? ట్రీట్మెంట్ బాగా చేశారు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా డాక్టర్ల గురించి కానీ సిస్టర్? ఏం లేదు, అందరు బాగానే. ఈ బిడ్డ కండిషన్ గురించి ఇట్లా బాగానంటే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బాగానే. She was very happy and she would like to thank Dr. K.S. Murthy and about the treatment of the doctors and also the nurses.